అందరికీ నమస్కారం. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మీ డాక్టర్ దుర్గా క్షితీష్ కోతూరు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఫైబర్ ఫుడ్ తినటం వల్ల ఏమిటి లాభాలు అనేవి ఒకసారి అధ్యయనం చేద్దాం. అది సహజంగానే పళ్ళు క్లీన్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాం, లేకపోతే ఒక చీపురు పెట్టి ఒక నేలను ఊడ్చినట్టుగానే ఈ ఫైబర్ ఫుడ్ మనం తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఏం చేస్తుందంటే మన పళ్ళ మీద ఉన్న ఈ ఆహార పదార్థాలను ఊడ్చేసినట్టు చేస్తుంది అనమాట. అంటే సహజంగానే ఈ ఫైబర్ ఫుడ్ నవిలి తినటం వల్ల ఇరుక్కుపోయిన పళ్ళల్లో ఇరుక్కుపోయిన కానీ అంటుకుపోయిన ఆహార పదార్థాలన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో తద్వారా ఏంటంటే పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. మూడో ఉపయోగం ఏంటంటే పిప్పి పళ్ళని మనం పిప్పి పళ్ళు ఏర్పాటు అయ్యే ప్రక్రియని ఆపేయచ్చు. సో అదే మనం స్టిక్కీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆహార పదార్థాలు అక్కడే ఉండిపోయి బ్యాక్టీరియాకి ఒక మంచి సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది అనమాట. బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని ఉపయోగించుకొని వాటి పని అవి చేయడం మొదలు పెడతాయి అనమాట. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే ఆహారం ఎక్కడ నిల్వ ఉండదు కాబట్టి, బ్యాక్టీరియా కూడా ఆహారం దొరకదు కాబట్టి దంతక్షయం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. నాలుగో ఉపయోగానికి వస్తే చిగుళ్ళు చాలా బలంగా తయారవుతాయి అన్నమాట. ఎందుకు బలంగా తయారవుతాయంటే ఈ తీసుకున్న ఆహారంలో మనం ఈ ఫైబ్రస్ ఆహారంలో ఫైబర్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాటిలో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ